హాయ్ స్టూడెంట్స్, మీ కోరిక మీద ఇప్పుడు నెహ్రూస్ లెటర్ టు హిస్ డాటర్ ఇందిరా ఆన్ హర్ బర్త్డే అనే సెకండ్ లెసన్ని తెలుగులో చెప్తాను. గ్లోజరీలో ఉన్న వర్డ్స్కి సినానిమ్స్ కూడా ఇస్తున్నాను. జవహర్లాల్ నెహ్రూ గారు ముస్సోరీలో ఉంటున్న తన చిన్న కుమార్తె అయిన ఇందిరకు లెటర్స్ రాయడం 1928 సమ్మర్లో స్టార్ట్ చేయడం జరిగింది. తన ఫస్ట్ లెటర్ బుక్ ఆఫ్ నేచర్లో లైఫ్ అనేది ఈ యూనివర్స్లో ఎలా స్టార్ట్ అయింది అనే దాని గురించి మాట్లాడటం జరిగింది. తర్వాత లెటర్స్లో ఆయన తన డాటర్తో వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ అంటే ఎన్నో విషయాలు అనగా లాంగ్వేజెస్, ట్రేడ్, సైన్స్, ఎపిక్స్ అంటే పురాణాలు, మరియు ఇవల్యూషన్, సినానిమ్స్, డెవలప్మెంట్ అండ్ అడ్వాన్స్మెంట్ అంటే పరిణామాల గురించి మాట్లాడటం జరిగింది. 1930లో ఇందిర తన 13th ఇయర్లోకి అడుగు పెడుతున్నప్పుడు నెహ్రూ గారు ఇంకా డీటెయిల్డ్ లెటర్స్ రాయడం ప్రారంభించారు. ఆయన ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకున్న విధానం ఆ లెటర్స్లో పొందుపరచబడింది. తరువాత కాలంలో అవి తన డాటర్ని ఆలోచించేలా చెయ్యాలని ఆయన నమ్మకం. ఆయన జైల్లో ఉన్నా కూడా ఆమె తన తండ్రి తనకు ఏమీ చెప్పలేదు అనే ఆలోచనలోకి వెళ్లకుండా చూసుకోవాలనుకున్నారు. 4 సంవత్సరాల పాటు నెహ్రూ గారు అలా లెటర్స్ రాస్తూనే ఉన్నారు. అవే ఆమెకి ఇన్స్పిరేషన్ అంటే స్ఫూర్తి. 1973లో ఇందిరాగాంధీ ఇలా రాశారు: ఈ లెటర్స్ ప్రజల పట్ల ఆందోళన మరియు చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల ఆసక్తిని ఆమెలో రేకెత్తించాయి. తను స్టోన్స్, ప్లాంట్స్, ఇన్సెక్ట్స్, నైట్, స్టార్స్ అనే వాటి గురించి అధ్యయనం చేస్తూ గంటలు తరబడి అబ్జార్బ్, సినానిమ్స్, సోకప్, ఎంగ్రాస్ గంటల తరబడి గడపడం జరిగింది. నెహ్రూ గారు రాసిన లెటర్ ఇలా ఉంది: నీ పుట్టినరోజున నీవు బహుమతులు మరియు శుభాకాంక్షలు స్వీకరించడం అలవాటు చేసుకున్నావు. కానీ నైనీ జైలు నుంచి నేను ఏ బహుమతిని నీకు పంపగలను? నా బహుమతులు కనిపించేవి కాదు మరియు ఘనమైనవి కావు. అవి నా మనసు మరియు ఆత్మ కావచ్చు. వాటిని జైలు గోడలు కూడా ఆపలేవు. నీకు తెలుసు ప్రియతమా, సర్మనైజింగ్, సినానిమ్స్ కంపోజ్, డెలివర్ అంటే ఉపన్యాసాలన్నా, మరియు డోలింగ్ అవుట్ గుడ్ అడ్వైజెస్ అంటే మంచి సలహాలు ఇవ్వడం అన్నా ఎంత అసహ్యమో నీకు తెలుసు. ఏది మంచి, ఏది మంచిది కాదు, ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు వంటి వాటిని మనం మాట్లాడుకుని మరియు డిస్కస్ చేయడం ద్వారా మాత్రమే కనుక్కోగలం. అంతేగాని సర్మన్ అంటే ఉపన్యసించడం వల్ల కాదని నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఇలా డిస్కస్ చేయడం వల్ల కొన్నిసార్లు నిజాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. నాకు నీతో మాట్లాడటం అంటే ఇష్టం మరియు మనం ఎన్నో విషయాల్ని డిస్కస్ చేస్తూ ఉన్నాము. కానీ ఈ ప్రపంచం చాలా విస్తారమైంది మరియు మన ప్రపంచానికి బియాండ్ అంటే అవతల వైపు, వండర్ఫుల్ అంటే అద్భుతమైన, మరియు మిస్టీరియస్ అంటే రహస్యమైన ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సింది అంతా నేర్చేసుకున్నాము మరియు చాలా తెలివైన వారం అయిపోయాము అని విసుగు చెందవలసిన మరియు ఊహించవలసిన అవసరం కూడా మనకి లేదు. ఒక లెటర్ ఒక టాక్ని ఎప్పుడూ అధిగమించలేదు. హార్డ్లీ అంటే నెగిటివ్ మీనింగ్. ఏది ఏమైనప్పటికీ ఇది ఏకపక్ష వ్యవహారం. మనిద్దరం మాట్లాడుకుంటున్నట్లుగా ఊహించుకోమని నీకు ఒక సజెషన్ అంటే సూచన ఇచ్చి ఆలోచింపచేయాలనుకుంటున్నాను. గొప్ప గొప్ప స్త్రీల, పురుషుల జీవితాల్లో మరియు దేశంలో గొప్ప కాలాల గురించి చరిత్రలో చదువుతూ ఉంటాము. నీవు జేన్ డి ఆర్క్ గురించి మొదటిసారి చదివినప్పుడు ఎంత ఫ్యాసినేట్, సినానిమ్స్ అట్రాక్ట్, ఇంట్రెస్ట్, ఆకర్షితురాలివి అయిపోయావో గుర్తుందా నీకు? మరియు అంబిషన్, సినానిమ్స్ లాంగింగ్, ఎక్స్పెక్టేషన్ అంటే ఆమెలా ఉండాలనే నీ ఆశయం గుర్తుందా? సాధారణమైన మనుషులు అంటే ఆర్డినరీ మ్యాన్ అండ్ విమెన్. హీరోయిక్గా అంటే వీరోచితంగా ఏమీ ఉండరు. వారు తమ తిండి గురించి, పిల్లల గురించి,
ఇంట్లో ప్రాబ్లమ్స్ వంటి వాటి గురించి ఆలోచిస్తారంతే. కానీ సమయం వచ్చినప్పుడు వారందరూ కలిసి ఒక గొప్ప కారణం మీద ఆసక్తి చూపుతారు. అప్పుడు సాధారణ మానవులందరూ హీరోలుగా మారడానికి చరిత్ర అనేది సహాయపడుతుంది. గొప్ప నాయకులందరూ వారిలో ఏదో ఒక శక్తితో ఉంటారు. అది అందరినీ ఇన్స్పైర్, సినానిమ్స్ స్టిమ్యులేట్, మోటివేట్ అంటే ఉత్తేజితం చేసి మన చేత గొప్ప పనులు చేయిస్తుంది. ఇండియాలో గొప్ప నాయకుడు అనేవాడు బాధపడే వారందరి పట్ల ప్రేమతో, వారికి సహాయం చేయాలనే ఆసక్తితో మన ప్రజలను ఉత్తేజపరిచి గొప్ప పనులు, త్యాగాలు చేయించాడు. సాక్రిఫైస్ సినానిమ్స్ ఆఫరింగ్, గివ్ అప్. ఆయన స్టార్వింగ్ సినానిమ్స్ డైయింగ్ ఆఫ్ హంగర్, ల్యాక్ ఆఫ్ ఫుడ్. ఆకలితో అలమటిస్తున్న వారిని పేద మరియు అప్రెస్డ్ సినానిమ్స్ వరీడ్, అన్కంఫర్టబుల్ అంటే అణగారిన ప్రజలు స్వేచ్ఛగా మరియు సంతోషంగా ఉండటానికి ఆ లీడర్ సహాయం చేస్తాడు. బాపూజీ జైల్లో ఉన్నాడు, కానీ అతని మెసేజ్ మాత్రం మ్యాజిక్ లాగా మిలియన్ల ఇండియన్స్ హృదయాలను దోచుకుంది. మెన్, విమెన్, చిల్డ్రన్ అన్ని ఏజ్ల వారు కూడా వారి వారి పనుల నుండి, ఇళ్ల నుండి బయటకు వచ్చి స్వాతంత్ర్య పోరాటంలో సైనికులుగా చేరారు. ఇండియాలో మనం ఈరోజు చరిత్ర సృష్టించబోతున్నాం. మీరు మరియు నేను ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ మన కళ్ళ ముందు ఇది జరగడం చూడలేం. మరియు మనందరం ఈ గొప్ప నాటకంలో భాగం పంచుకుందాం. మరి ఈ గ్రేట్ డ్రామాలో మన పాత్ర ఏమిటి? మనం ఇండియన్ సోల్జర్స్గా ఉండాలనుకుంటే ఈ భారతదేశ గౌరవాన్ని మనం గౌరవించాలి. ఆ గౌరవం అనేది ఒక సేక్రెడ్, సినానిమ్స్ హోలీ, బ్లెస్డ్ అంటే పవిత్రమైన విశ్వాసం. ఏది సరైనదో ఏది సరైనది కాదో నిర్ణయించుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఒక చిన్న పరీక్ష ఏంటంటే, నీకు ఏదైనా డౌట్ వస్తే నేను ఒక విషయం చెప్పగలను. అదేంటంటే, సీక్రెట్గా ఏ పని చేయొద్దు మరియు ఏది దాచాలని అనుకోవద్దు. ఏదైనా దాచాలని అనుకోవడం అంటే భయపడటమే. భయపడటం అనేది చాలా చెడ్డ విషయం మరియు అది నిన్ను అనర్హమైన దానిగా చేస్తుంది. నీవు ధైర్యంగా ఉంటే నీవు అనుకున్నవన్నీ నీ కూడా వస్తాయి. బాపూజీ నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమంలో సీక్రెట్ అండ్ హైడింగ్కి అసలు తావులేదని నీకు తెలుసు. మనకి దాచడానికి ఏమీ లేదు. మనం ఎప్పుడు ఏది మాట్లాడటానికైనా, ఏ పని చేయడానికైనా భయపడకూడదు. మనము పగలనక రేయనక పని చేస్తూనే ఉంటాం. మనం మన వ్యక్తిగత జీవితంలో సూర్యునితో స్నేహం చేద్దాం మరియు వెలుగులో పనిచేద్దాం. అంతేగాని సీక్రెట్గా ఏమీ చెయ్యొద్దు. అలా చేస్తే నువ్వు దేనికి భయపడకుండా సెరీన్, సినానిమ్స్ కామ్, పీస్ఫుల్ అంటే నిర్మలంగా ఉంటూ, అన్రఫుల్డ్ సినానిమ్స్ కామ్, కంట్రోల్డ్ అలా కంట్రోల్డ్గా ఉంటావు. ఏది ఎదురొచ్చినా ఏమైనా సరే. నేను నీకు చాలా పెద్ద లెటర్ రాస్తున్నాను, అయినా ఇంకా చెప్పడానికి చాలా ఉంది. అదంతా లెటర్లో ఎలా సరిపోతుంది? గుడ్ బై చిన్న. మరియు నీవు మన భారతదేశ సేవలో ఒక ధైర్యమైన సైనికురాలుగా ఎదగాలని కోరుకుంటూ, మీ నాన్న జవహర్లాల్ నెహ్రూ. థ్యాంక్ యూ.